కలువరి శిలువలో ప్రభువు మన కోసం చేసిన త్యాగాన్ని ఒక్కసారి మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనందరం మన కళ్ళు మూసుకుని మన రెండు చేతులు ఆకాశం చాపి ఒక్క నిమిషం దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. ఆయన స్తుతిని పొందడానికి యోగ్యుడు. అందరూ ప్రభు వైపు చూద్దాం. యాజ్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద మైటీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నీ స్థానాన్ని కోరుకున్న యేసయ్య, నీకు బదులుగా సిలువలో మరణించిన ప్రభు, నువ్వు చూస్తున్న ప్రతిసారి యేసు ప్రభు ఆయన వెళ్ళిన ప్రతి మార్గము కేవలం నీ కోసం, నా కోసమే. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది, ఆయన శక్తి ఎంత ప్రభావమైనది. నిన్ను నన్ను రక్షించాలని, మనల్ని ప్రేమించాలని కలువరి శిలువలో మన కోసం మరణించిన యేసయ్యకు మనస్ఫూర్తిగా మన హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన సమర్పిద్దాం. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వేలాడితివి. మరొకసారి, నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వేలాడి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీ. చెప్పు ప్రభువా, నా స్థానం నువ్వు కోరుకున్నావు. నాకు చాలిన దేవా, నువ్వు నాకు చాలిన దేవుడు నాయన. నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో ప్రభువా, నేనేమై ఉన్నానో అది కేవలం నీ ప్రేమ వలనే. స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందరం చెబుదాం, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును ప్రభువా, నా పాపాన్ని కడిగిన రక్తం ప్రభువా మన శిక్షను తొలగించింది. సంహారమునే తప్పించెను. మన చెప్పు యేసయ్యా, నా శిక్షను తొలగించి సంహారాన్నంతా తొలగించావు ప్రభువా. సంహారమునే తప్పించెను యేసు రక్తము, రక్తము, రక్తము. చెబుదాం ప్రతి ఒక్కరు. Yes, there is nothing but the blood of Jesus. యేసు రక్తములోనే మనకు విజయం, యేసు రక్తంలోనే మనకు క్షమాపణ, యేసు ప్రభు రక్తములోనే బలము, యేసు రక్తములోనే మనకు విమోచన, యేసు రక్తములోనే విడుదల. yes రక్తము నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ
పరిశుద్ధ స్థలములోనికి ఉచితంగా మళ్ళడిపించి యేసయ్య రక్తం, ఆ రక్తాన్ని ఆశ్రయిద్దాం. ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉన్నావా, యేసయ్య రక్తం నేను విడిపించి మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రతి పరిస్థితి గుండా నీకంటే ముందుగా వెళ్ళిన యేసయ్య, నీ స్థితిగతులు ఎరిగిన వాడు, నీ కన్నీరు తుడవగలిగిన వాడు. రక్తము రక్త అందరూ పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. చెబుదాం. There is power in the blood of Jesus. There is power in the blood of Jesus to break every yoke, to break every bondage. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. దేవుని సన్నిధిలో నిలబడిన ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, here I am standing to tell you there is power in the blood of Jesus. యేసు ప్రభు రక్తములో మాత్రమే శక్తి ఉంది. నీ కొరకు కార్చబడిన రక్తం అది నిబంధన రక్తం. ఇట్స్ అ కవెనెంట్ బ్లడ్ ఆఫ్ జీసస్. నేను వారికి దేవుడునై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండని మనలను ప్రభు ప్రేమించాడు. దారి తొలగిన మనలను, త్రోవ తప్పిన మనలను ప్రభు ప్రేమించి సిలువలో క్రొత్త నిబంధన చేయడం ద్వారా, తన రక్త నిబంధన చేయడం ద్వారా, యు ఆర్ మై పీపుల్, మీరు నా ప్రజలు. ఈ లోకంలో దేవుని ప్రజలుగా జీవించడం కంటే, ఆయన ప్రజలుగా పిలువబడడం కంటే అత్యుత్తమైన గుర్తింపు మరొకటి లేదు. మనందరి కోసం కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన క్రీస్తు ప్రభు రక్తాన్ని ఈరోజు మనం ఆశ్రయిద్దాం. బలహీనతలో ఉన్నావా, ఓటమిలో ఉన్నావా, వెనుకకు జారిపోతున్నావా, క్రీస్తు ప్రభులో నడవలేకపోతున్నావా, అపవాది నిన్ను వెనుకకు లాగుతున్నాడా, నిరాశ గురి చేస్తున్నాడా, నిస్పృహ గురి చేస్తున్నాడా, నీ వల్లేది కాదు, నువ్వేమీ సాధించలేవని అపవాది నిన్ను వెనుకకు లాగుతుంటే ఆశ్రయించు యేసు ప్రభు రక్తం. ఆ రక్తంలో జయం ఉంది. యేసు ప్రభు రక్తంలో శక్తి ఉంది. నీ కొరకు కార్చబడిన రక్తంలో బలమైన అభిషేకం ఉంది. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించని సమర్థుడు. థ్యాంక్ యూ జీసస్. వి లవ్ యు లార్డ్ బికాజ్ యు లవ్డ్ us. మమ్మల్ని మొదట ప్రేమించావు కనుక మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభువా. మా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే నీ వంటి వారు మరొకరు లేరు స్వామి. మా కొరకు కలువరి వరకు తగ్గించుకుని ధవళ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు అయినప్పటికీ మా కోసం సిలువను కౌగలించుకున్నావు ప్రభువా. నీ ప్రేమ ఎంత ఉన్నతమైంది స్వామి. నీ ప్రేమ ఎంత బలమైనది ప్రభువా. ఆ ప్రేమలో నన్ను మమ్మల్ని ఐక్యపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మీదున్న పాపపు శిక్షను కొట్టివేసి ప్రభువా, మా చేతిని తండ్రి చేతిలో ఐక్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.